మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. షర్మిలకి ప్రమాదం పొంచి ఉందా అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక పద్మవ్యూహం, రాజకీయ పద్మవ్యూహం. ఇక్కడ ఎంతకైనా పదవుల కోసం, అధికారం కోసం ఎంతకైనా తెగించే విధంగా ఉంటుంది. అధికారం, అందులోనూ రాజకీయంలో పదవిలో ఉన్న వాళ్ళ తాలూకు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంట్లో అంటే బ్రష్ మీద టూత్పేస్ట్ వేసే వాళ్ళ దగ్గర నుంచి, కాఫీలు అందించే వాళ్ళ దగ్గర నుంచి, కారు శుభ్రంగా తుడిచే నలుగురు డ్రైవర్ల దగ్గర నుంచి, పలహారాలు వాళ్ళ చేతికి టవల్ అందించే వాళ్ళ దగ్గర నుంచి, ఎక్కడికి వెళ్ళినా గట్టిగా కాలు కొట్టి సెల్యూట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఉంటారన్నమాట. ఈ అధికారాన్ని, ఈ ప్రేమల్ని, ఈ శాలువాల్ని, ఈ పూలదండల్ని, ఈ అంటే దాన్ని ఏమంటారు హర్షధ్వానాల్ని ఇవన్నీ చవి చూసిన తర్వాత ప్రాణం ఇవ్వడానికైనా తెగిస్తారు, ప్రాణాలు తీయడానికైనా తెగిస్తారు అన్నమాట. ఎందుకంటే అంత భోగం, అది మామూలు భోగం కాదు కదా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం అంతా ఆయన చేతుల్లో ఉంటుంది, రాష్ట్రం అంతా చేతుల్లో ఉంటుందన్నమాట. అంతకుముందు ముఖ్యమంత్రులు ఏం చేసేవాళ్ళంటే, ఏదైనా మామూలు ల్యాండ్ కనిపిస్తే ఇది ప్రభుత్వం తాలూకు ల్యాండు, ఇది జాతీయ సంపద అని అంటుకోకుండా చాలా భయభక్తులతో ఉండేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారంటే, ఏముందండి, ఒక 1000 ఎకరాలు వాళ్ళు స్వాధీనం చేసుకుంటే, ఈ సంవత్సరం 1000 ఎకరాలు తీసుకున్నట్టయితే రెండో సంవత్సరం 4000 కోట్ల రూపాయలు అవుతుంది. అది దాని మిగతా వ్యవహారాలు, మిగతా కావలసిన వనరులన్నీ వాళ్ళు సొంతం చేసుకుంటారన్నమాట. అలాగే రాత్రి వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే ఇదే కారణం చేత సంపాదిస్తున్నారు. కనుక అటువంటి వేల కోట్లు, లక్షల కోట్లు వెనకేసుకున్న వాళ్ళకి ఆ వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించే మార్గం నుంచి వైదొలిగేసరికి వాళ్ళకి ఆత్మహత్య సదృశం అవుతుంది. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అక్కడ తల్లి చెల్లి అనేటువంటి తేడా తెలీదు. గనుక చాలామంది అనేది ఏంటంటే, షర్మిల గారికి చాలా పొంచి ఉంది ప్రమాదం అంటున్నారు. ఆ ప్రమాదంలోంచి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తూ తను వ్యూహరచన చేయాలి. తను అనుకున్నది ఒక్కసారి ఓవర్ నైట్ సీఎం అయిపోయే మార్గం అటు అవకాశం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా ఏదో నెక్స్ట్ ఎలక్షన్లో సీఎం అయిపోతామని అనుకుంటే అది పొరపాటు, అది జరగదు. అయితే కొన్ని ఓట్లు చీలుస్తుందని చెప్పాను కదా. ఎందుకంటే వాళ్ళ తాలూకు మతం, వాళ్ళ తాలూకు బలగం అంతా ఉంది. వాళ్ళ ఓట్లు ఎక్కడికి వెళ్ళవనుకుంటున్నాను నేను. అదొక ప్రమాదం జరుగుతుంది. కానీ ఒకటి, కాంగ్రెస్ పార్టీలో షర్మిల మంచి వాగ్దాటి ఉన్నటువంటి మహిళ గనక కాంగ్రెస్ పార్టీని బ్రతికిస్తుంది. అంతవరకు అంటే ఒక సీటైనా గెలుచుకొని బ్రతికిస్తుంది అనేటువంటి గట్టి నమ్మకం నాకుంది. నెంబర్ 1. నిన్న ప్రారంభ ఉపన్యాసంలాగా ఉండడం కాకుండా చాలా పెద్ద బరిలో దిగి అని చెప్పేసి ఆ సవాలు చేసేటువంటి విధంగా మాట్లాడడం, ఎందుకో కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పేది ఏమిటంటే, ఆలోచించుకొని మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు తాను క్రిస్టియన్ అని చెప్పేసి అందరికీ తెలిసినప్పుడు కూడా ఆయన క్రిస్టియన్ని హిందూ ముసుగులో దాచేసి కనిపించనీయకుండా భార్యను కూడా తిరుమల దేవస్థానంలోకి తీసుకురాకుండా ఒంటరిగా వచ్చి శ్రీవారికి అన్ని నైవేద్యాలు, ఏవో మొత్తానికి పట్టు వస్త్రాలు, ఇవన్నీ చీరలు అన్ని శారలు సమర్పించేవారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే, ఏమయ్యా నువ్వు అన్యమతస్థుడు కదా, ఎందుకు ఎంటర్ అవుతున్నావు అని అడిగేవాడు ఒక్కడు లేడు. అంటే ఈరోజు మన దేశం అంతా రామ్ 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 అంటుంది, కానీ మీరు ఆ రోజు ఓం నమో వెంకటేశాయ అనేవారు కదా. వెంకటేశాయ అన్నప్పుడేమో వెళ్ళి ఆయన మరి క్రిస్టియన్ అని నువ్వు చెప్పావు, క్రైస్తవుడు అని నువ్వు చెప్పావు, అంతవరకు ఎవరు చెప్పలేదు. మరి నువ్వు చెప్పింది ఆయనకి ఎంత డ్యామేజ్ అవుతుంది? ఇప్పుడు ఇది క్రైస్తవుడు అని స్వయానా చెల్లె చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి నామాలు పెట్టుకొని, కండువులు కప్పుకొని, పంచెకట్టుకొని తిరుమల దివ్యక్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఎలా చూస్తారు జనం? అందువలన ఇదొక ప్రమాదకరమైన మాట మాట్లాడడం జరిగింది. రెండవది ఏంటంటే, ఇక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లను చెప్తూ మీరేదో ఒక 25 ఎంతో సీట్లు ఇచ్చినట్టయితే 22 సీట్లు ఇచ్చినట్టయితే ఆ 22 సీట్లతో మనం కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తామని జగన్మోహన్ గారు చెప్పారన్నమాట, రెడ్డి గారు చెప్పారు. అదే ప్రశ్న వేసింది. అంటే మీరు ఇన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నారు కానీ ఒకరోజైనా స్పెషల్ స్టేటస్ గురించి చెప్పారా? ఆయన చెప్పాడుగా, అయ్యో వాళ్ళకి సీట్లు రావనుకున్నామండి, ఎక్కువ సీట్లు వచ్చేసాయి, వాళ్ళు మనం డిమాండ్ చేసేటువంటి ఇప్పుడు ప్రయత్నం చేయకూడదు, ఎంతైనా వాళ్ళకి మోకరిల్లి వాళ్ళ చేతి కింద నీళ్లు తాగుతూ వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే మరి అంతే అని చెప్పడం అదొక చాలా దారుణమైన విషయం అన్నమాట. ఈవిడేం చేసిందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు టీడీపీ పార్టీని కూడా ఎత్తి చూపించింది. చూపించడంలో తప్పు లేదు, బాగానే మాట్లాడింది. ఏం మాట్లాడింది? మీరు కలిసి వెళ్ళి ఏ రోజైనా ధర్నా చేశారా, గట్టిగా అడిగారా అంటే ఆయన చంద్రబాబు నాయుడు తాలూకు ఆయన చేసిన చర్యల్లో ఒక తప్పుడు చర్య ఏంటంటే, నీకు స్పెషల్ స్టేటస్ కావాలా, ప్యాకేజీ కావాలంటే ఏదో వీళ్ళు ఎలాగ స్టేటస్ ఇవ్వరు కదా, ప్యాకేజీ అన్నారు. ప్యాకేజీ అనేసరికి మంది ఇక్కడ రెంటికి చెడ్డ రేవడైపోయాడు చంద్రబాబు నాయుడు. అటు మోదీ గారితో స్నేహం లేదు, ఇప్పుడు స్నేహంగా ఉన్నానన్న వాళ్ళు నమ్మరు. తర్వాత ఆ ప్యాకేజీ లేదు, స్పెషల్ స్టేటస్ లేదు. అంతవరకు ఓకే. చంద్రబాబు నాయుడు గురించి చెప్పేసి అమరావతిని నిర్మించానని చెప్పారు. అక్కడ గ్రాఫిక్స్ తప్ప ఏమైనా ఉందా అన్నప్పుడు నాకు కొంచెం వింటున్న నాకు ప్రాణం చూకుమంది. ఇంతకుముందు నువ్వు జగనన్న వదిలిన బాణంగా వచ్చి ఒక మాట చెప్పావు, అమరావతిలో చంద్రబాబు నాయుడు ఒక ఇటుకైనా వేశాడా అన్నది ఇంకా మా చెవుల్లో రింగుమంటుంది. వాస్తవాలు మాట్లాడు. అమరావతిలో మరి అసెంబ్లీ కట్టలేదా, కోర్టు కట్టలేదా, ఐపీఎస్ క్వార్టర్స్ కట్టలేదా, సిబ్బంది క్వార్టర్స్ కట్టలేదు, ఏం కట్టలేదు, పెద్ద పెద్ద రోడ్లు వేయలేదా, వాళ్ళు అంటే వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించలేదా, సింగపూర్ నుంచి కానీ జపాన్ నుంచి కానీ అనేం చేయలేదు. అనుకోకుండా సడన్గా ఇలా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని నువ్వు అనుకున్నావా? పోనీ ఆయన అనుకున్నాడా? మరి బంపర్ మెజార్టీతో వచ్చిందంటే ఎందుకు వచ్చిందో ఆ వేవ్లో వచ్చింది కనుక ఆయన చేయలేకపోయాడు. ఆయన చేయలేకపోవడం కరెక్టే కానీ ఆయన ప్రయత్నం లోపం లేదు. అంటే స్పెషల్ స్టేటస్ గురించి మాత్రం అసెంబ్లీలో మాట్లాడకుండా ఉండడం మాత్రం ఇద్దరూ చేసిన పెద్ద పొరపాటు, తప్పులేదు. కానీ అమరావతిలో ఏమైనా ఉందా, ఇవన్నీ గ్రాఫిక్స్ అంటే మీకు కళ్ళు కనిపించవు అని అనుకుంటారు ప్రజలు. షర్మిల గారు ఆలోచించండి, అమరావతిలో ఏముందో లేదో ఒకసారి చూసి వచ్చి మాట్లాడండి. లేకపోతే ఏంటంటే మీరు ఏదో తెలివిగలవారనే ఉద్దేశంతో, మీరంటే నాకు చాలా అభిమానం, తెలివిగలవారనే ఉద్దేశంతో చాలా కరెక్ట్గా మాట్లాడుతుందని చాలా వీడియోలో చెప్పాను. కరెక్ట్గానే డెసిషన్లు తీసుకుంటున్నారు. మాట్లాడినప్పుడు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండేది. కానీ ఇప్పుడు అందరూ అన్నట్టుగానే అంటే చౌకబారు ఉంటారు, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా, అమరావతిలో ఏముందయ్యా ఒక ఇటుకైనా పేర్చారని. అలాగే మీరు మాట్లాడితే మీరు నాయకురాలు ఎలా అవుతారమ్మా? ఒకసారి వెళ్ళండి, ఒకసారి వెళ్ళి ఆ డెవలప్మెంట్ చూడండి, అక్కడ ఏం కావాలో కూడా పరిశీలించండి. పరిశీలించిన తర్వాత మాట్లాడండి. ఒకటి, వీళ్ళిద్దరినీ మాట్లాడినప్పుడు మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా ఉండడం ఇంకొక పొరపాటు. ఎందుకంటే అక్కడ మీకు ప్రత్యర్థులు 3 ఉన్నారు, వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ. మరి ఆయన గురించి కూడా మాట్లాడాలి కదా. అన్న ఇంతవరకు పవర్లో రాలేదు కదా, ఏం మాట్లాడతామంటే లేదు అంటే ప్రత్యర్థిగా ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది కదా, ఆ హక్కు ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని అనవచ్చు కదా. లేదు, వాళ్ళిద్దరూ పొత్తు కలిసిపోయింది కదా, ఏం మాట్లాడతాం అంటే మరి టీడీపీని మాట్లాడావు కదా, టీడీపీని మాట్లాడినప్పుడు జనసేన గురించి మాట్లాడితే తప్పే ఉంది అనుకునే ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. ఆ విషయంలో కూడా తొందరపాటులో మీరు పొరపాట్లు చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే వ్యక్తిగతంగా మీకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అనుక్షణం గమనిస్తూ ముందడుగు వేసి మీ నాన్నగారి తాలూకు ఆశయాల్ని నెరవేరుస్తారని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.